మనం అభిషేకింపబడిన తర్వాత మన అభిషేకం మీద మనసు పెట్టడం కాదండి. నీ లోపల ఉన్న అభిషేకము, నీ మీదకు వచ్చే అభిషేకము కొంతవరకే కార్యాలు చేయగలది కూడా. కార్పొరేట్ అనాయింటింగ్ ఎంత అభిషిక్తుడైనా కానీ వాళ్ళ అవసరత నీకుంది. ఈ అభిషేకం ఏం చేస్తుంది తెలుసా? నీ వెలుగును గుర్తిస్తుంది. ఈ అభిషేకమే అంకాన్ని పాతాళపు ద్వారాలు నిలవలేరు. అక్కడి నుంచి సంఘం మీద ప్లాన్స్ వేస్తే, సేవకులకి వ్యతిరేకంగా ప్లాన్స్ వేస్తున్నవి. వాడి యొక్క ద్వారాన్ని మనం పగలగొట్టాలి అంటే కార్పొరేట్ అనాయింటింగ్ కావాలి. సౌలు సమూయేలు కలవలేకపోయారు. అప్పుడు ఏమైంది? శత్రువులు వచ్చి పడ్డారు. మరి అభిషేకం ముందు ఏం చేస్తున్నావు నువ్వు? సమూయేలు దావీదు కలిస్తే ఫిలిస్తీన్లకు రారు వాళ్ళు బతుకున్నంత కాలం. మనం ఒకరిని యొక్క విలువ ఒకరికి తెలియాలి. నువ్వే నేను నీ కింద చేయమోసేవాడిని. ప్రైజ్ ది లార్డ్. సంఘాల్లో దేవుడు అటువంటి సేవకులకి అటువంటి పాత్రలు లేపును గాక.